నిజామాబాద్ నగరంలోని చెరువులు కుంటలపై అక్రమార్కుల కన్ను పడింది. చెరువు సిక్కం భూములను ఆక్రమించి దర్జాగా దుకాణాలు, ఇళ్లను నిర్మిస్తున్నారు. అధికారుల అండదండలతో రికార్డులను తారుమారు చేసి వెంచర్లు వేస్తున్నారు. నిజామాబాద్ నగరంలో చెరువుల కబ్జాలకు సంబంధించి మా ప్రతినిధి జైపాల్ గ్రౌండ్ రిపోర్ట్. నిజామాబాద్ నగరంలోని చెరువులు కుంటలు ఆనవాళ్లు కోల్పోతున్నాయి. చెరువు శిఖం భూములను ఆక్రమించి దర్జాగా ఇళ్లను నిర్మిస్తున్నారు. రికార్డులను తారుమారు చేసి ఆక్రమిత స్థలాలను వెంచర్లుగా మారుస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం కోదన్ రోడ్లో గల అర్సాపల్లి చెరువు వద్ద ఉన్నాం. ఇక్కడ దాదాపు ఈ చెరువు 40 ఎకరాల పైగా ఉంటుంది. ప్రస్తుతం ఈ చెరువు 10 ఎకరాలకే పరిమితమైన పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా రికార్డులను తారుమారు చేసి ఆ ఇళ్లను నిర్మించుకున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈ కబ్జాలపై ఏళ్లుగా పోరాటం చేస్తున్నటువంటి నగరవాసులు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెరువుల్ని కబ్జాలు చేస్తున్నటువంటి, అదే రకంగా ప్రభుత్వ స్థలాల్ని, ఆట స్థలాల్ని కబ్జాలు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజా ప్రతినిధులు, లీడర్లు, అధికారులు ఎవరైతున్నారో వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని వాటికి రక్షణ కోసం కంచె ఏర్పాటు చేసి ఇది ప్రభుత్వ స్థలం అని, ప్రభుత్వ చెరువు అని, దీన్ని కబ్జా చేయకుండా ఉండటం కోసం బోర్డులు పెట్టాలని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినా అధికారులు, ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఇవాళ చెరువులకు సంబంధించి అర్సాపల్లి చెరువు కబ్జాకు గురవుతూ ఉన్నది. ఆ చెరువు వెమ్మటి కూడా అది బోధన్, అదే రకంగా నిజామాబాద్కు వచ్చేటటువంటి హైవే రోడ్ కావడంతో ఆ ప్రాంతంలో అనేక మంది ఇవాళ దాన్ని ఆనుకొని, చెరువును ఆనుకొని స్థలాన్ని కబ్జా చేసి వ్యాపార సముదాయాలుగా మార్చుకొని వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. మరి దాన్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే రకంగా పులాంగ్ వాగు, పులాంగ్ కట్ట ఏదైతే ఉన్నదో అది దాదాపు ఒక 5-6 కిలోమీటర్ల పరిధిలో ఉండేటటువంటి ఆ వాగు, ఆ కట్ట అంతా కూడా ఇవాళ కబ్జాకు గురైపోయి దాదాపు ఒక 30-40 ఫీట్లు ఉండాల్సినటువంటి కట్ట ఇవాళ ఏమాత్రం కూడా లేకుండా కనీసం ఒక 4-5 ఫీట్లకే కుదించబడి మిగతా స్థలం అంతా కూడా కబ్జాకు గురైనటువంటి పరిస్థితి ఉన్నది. కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ఆ స్థలాన్ని బడా వ్యాపారస్తులు, అదే రకంగా ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ప్రజా ప్రతినిధుల రూపంలో ఉండేటటువంటి చోటామోటా లీడర్లు దాన్ని కబ్జా చేసుకొని కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రజా భూముల్ని వాళ్ళు ఆక్రమించుకుంటూ ఉన్నారు. కాబట్టి వాటి మీద రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి ఇవాళ హైడ్రా ఏ రకంగా అయితే హైదరాబాద్లో ఏర్పాటు చేసి అక్కడ ఉండేటటువంటి ప్రభుత్వ స్థలాల్ని కాపాడుతున్నారో అదే రకంగా నిజామాబాద్కు సంబంధించి నిజామాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాల్ని, చెరువుల్ని, కుంటల్ని కాపాడడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో ప్రభుత్వ స్థలాల్ని కాపాడాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. యావత్తు జిల్లాలోని అన్ని చెరువులు కానీ, కుంటలు కానీ దానిని రక్షించడం మనకు బాధ్యతగా వహించాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ దానికి టీపన్ ద్వారా దానికి హద్దులు నిర్ణయించి ఎవరికి అది ప్రభుత్వం భూమి అయితే ప్రభుత్వం భూమి అని దాని ఒక బోర్డు అట్లా స్టాండ్ పెట్టేసి అందరికీ ప్రజలకు కూడా అక్కడ ఉన్న చైతన్యవంతులు చేయాలని రెవెన్యూ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి మేము కోరుకుంటున్నాము. ఇంకా మరియు ప్రజలు కూడా గమనించాలా, చెరువులకు, కుంటలకు వాళ్ళ భూమిని అన్యక్రాంతం చేసి అక్కడ కబ్జాలు చేసి వేరే వాళ్ళు, తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారు, పట్టాలు చేసి అమాయకులైన ప్రజల్ని మోసం చేసి వాళ్ళకు 60,000 కానీ లక్షలకు కానీ కొంచెం ఎక్కువ అమౌంట్లనే వాళ్ళకి ఏం చేస్తున్నారంటే అమ్మేస్తున్నారు. అది ప్రభుత్వ భూమి. దయచేసి కొనేటప్పుడు కూడా దాన్ని తిరస్కరించండి. కావాలనుకుంటే కూడా దాన్ని సరైన పట్టాలు ఏ విధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక చెరువు నాంచుకు ఒకవేళ ఒక ప్రభుత్వం భూమి ఇస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ బాజాప్తా మీకు పట్టా ఇస్తుంది. అది ఒకవేళ ఉంటే వెరిఫై చేసుకుని కొనగలరు. ఇంకా అన్యాక్రాంతం చేసిన భూములను పరిరక్షించే బాధ్యత ప్రజలది మరియు ప్రభుత్వానికి. రెవెన్యూ డిపార్ట్మెంట్ దానికి తక్షణమే యాక్షన్ తీసుకోవాలని వారి సరిహద్దులను నిర్ణయించాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. మన రాష్ట్రంలో చెరువులు ఎక్కడ కబ్జాకు గురవుతున్నాయి. కబ్జాకు గురి కావడం వల్ల నీటి కొరత ఎద్దడి చాలా తీవ్రంగా ఉన్నది. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి ఎక్కడెక్కడైతే చెరువులు కబ్జాకు గురైనాయో వాటిని గుర్తించి కాపాడాలని, చెరువులను కాపాడాలని, దానివల్ల నీటి కొరత ఏర్పడకుండా ఉంటుంది, కబ్జా గురి కాకుండా ఉంటుంది. ఆ ప్రజాప్రతినిధులు ఎన్నికలప్పుడు పగర్బాలు పలికి ఎన్నికలు అయిపోగానే మన చెరువుల గురించి కానీ, ప్రజల గురించి కానీ పట్టించుకోకపోవడం జరుగుతున్నది. కావున ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు కబ్జా అయిన చెరువులను గుర్తించి కాపాడాలని నేను కోరుతున్నాను. జిల్లాలో ఉన్నటువంటి బుడ్డమ్మ చెరువు, అరసపల్లి చెరువు, నేలకంటి చెరువు మొత్తం పూర్తిగా కబ్జాలకు గురి కావడం జరుగుతుంది. నేటి ప్రభుత్వము వాటిని కొందరు వ్యక్తులైనటువంటి కాంట్రాక్టులకు ఇచ్చి వాటిని దుర్వినియోగం చేయడం జరుగుతున్నది. అటువంటి పనులు చేయడం వల్ల తీవ్ర నీటి కొరత ఏర్పడడం జరుగుతుంది. వర్షాకాలం మొత్తం చిన్న మురిగి కుంటలు కూడా నిండిపోయి ఇళ్లలోకి వచ్చి తీవ్ర నష్టాలు జరుగుతున్నది. కాబట్టి సమస్యల నుంచి బయట ఏర్పడే విధంగా అధికారులు, ఉన్నతాధికారులు మరియు ప్రజాప్రతినిధులు తీవ్రంగా దీన్ని సమస్యపై చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇది మొత్తంగా ఏళ్లుగా కబ్జాలపై
పోరాటాలు చేస్తున్నా అధికారులు స్పందించడం లేదని చెప్పేసి స్థానికులు వాపోతున్నారు. అధికారులు ప్రజాప్రతినిధుల ఉదాసీనత వల్లే చెరువులు కుంటలన్నీ కూడా నామరూపాలు కోల్పోతున్నాయని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి హైదరాబాద్ తరగాలోనే చెరువులు కాపాడేందుకు చర్యలు చేపట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ మనోజ్తో జైపాల్, ఈటీవీ న్యూస్, నిజామాబాద్ నుంచి.